వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్. ఈరోజు ముఖ్యాంశాలు. 9 మందితో వైసీపీ 4వ జాబితా, 2 మంత్రులకు స్థానచలనం, 8 ఎస్సీ స్థానాల్లో మార్పులు, 5 సెగ్మెంట్లలో కొత్త ముఖాలు, త్వరలో మరో జాబితా, మచిలీపట్నం, విజయనగరం, రాజమండ్రి, కాకినాడ, ఒంగోలు, గుంటూరు ఎంపీ సీట్లపై సందిగ్ధత, గర్భగుడిలోకి రామ్లల్లా క్రేన్ సహాయంతో గురువారం వేకువజాముని గుడిలోకి రాములోరి విగ్రహానికి పవిత్ర నదీ జలాలతో అభిషేకం, వేద మంత్రాలు, జై శ్రీరామ్ నినాదాల మధ్య ప్రతిష్టాపన, 5 శతాబ్దాల తర్వాత గర్భగుడిలోకి అడిగిడిన బాలరాముడు, రామమందిరం స్మారక స్టాంపులు విడుదల చేసిన ప్రధాని మోడీ, ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావం, 25న భీమిలిలో వైసీపీ భారీ తొలి బహిరంగ సభ, వైభవంగా షర్మిల తనయుడి నిశ్చితార్థం, ఏపీ సీఎం జగన్ దంపతుల హాజరు, తరలివచ్చిన రాజకీయ, సినీ, వ్యాపార రంగ ప్రముఖులు, అంబేద్కర్ అడుగుజాడల్లో సామాజిక న్యాయం, టీడీపీ జనసేన అన్స్టాపబుల్, వైనాట్ పులివెందుల నినాదంతో ముందుకెళ్తాం, గుడివాడ రా కదలరా బహిరంగ సభలో చంద్రబాబు, కృష్ణాతో గెజిట్కు మోక్షం, బోర్డు పరిధిలోకి 5 ప్రాజెక్టులు, 29 అవుట్లెట్లు, గెజిట్ తొలిదశ అమలుకు రంగం సిద్ధం, సాగర్ వివాదానికి జలశక్తి పరిష్కారం, న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు, ఊటీలో ఉష్ణోగ్రత 0 డిగ్రీలు, ఉదక మండలంలో అసాధారణ వాతావరణం, దట్టమైన పొగమంచు స్తంభించిన జనజీవనం, తేయాకు తోటలపై ప్రభావం, దిగుబడులకు ఆందోళన, తీవ్రమైన చలితో చుట్టుముడుతున్న అనారోగ్య సమస్యలు, జాంబియాలో కలరా మహమ్మారి, 400 మంది మృతి, 10,000 కేసులు నమోదు, అప్రమత్తమైన ప్రభుత్వం, అత్యవసర వైద్య సేవలకు ఆదేశం, బాధిత ప్రాంతాలకు శుభ్రమైన తాగునీరు సరఫరా, యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ల పంపిణీ, స్కూళ్లు మూసివేత, మరణాల రేటు 4%, వినాశకర పరిస్థితి, యునెస్కో ఆందోళన, సీమ లిఫ్ట్ తప్పదు లేదంటే ఎడారే, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై పట్టుదలతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, తాగునీటి ఎద్దడి నివారణకు పనులు, కేంద్ర జలశక్తి పరిశీలనలో డిపిఆర్, పర్యావరణ అనుమతులకు సంప్రదింపులు, ఏపీ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ, సీనియర్ నేత పల్లంరాజుకు నాయకత్వం, 11 మంది సభ్యులతో కమిటీ, ఈడీ విచారణకు కేజ్రీవాల్ మళ్ళీ గైర్హాజరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.